హలో ఫ్రెండ్స్, నేను మీ గట్టగల్ల రమేష్. ఈరోజు వీడియో వైరింగ్ ఏ విధంగా చేయాలో నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది సింగిల్ బెడ్రూమ్ కిచెన్ హాలు. ఎట్టి పరిస్థితిలో ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, సగం చూస్తే మీకు అర్థం కాదు. గోడలలో మనం గాలలు కొట్టి పైపులు వేసిన తర్వాత ప్లాస్టింగ్ అయిన తర్వాతకి మనం వైరింగ్ చేస్తాం ఫ్రెండ్స్. ప్లాస్టింగ్ మొత్తం అయిపోయింది ఈ గోడలకు, చూడవచ్చు మీరు. ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే జంక్షన్ బాక్సులన్నీ సాఫ్ చేసి పెట్టుకోవాలి క్లీన్గా. అదేవిధంగా డీ బాక్స్లు ఓపెన్ చేసుకొని స్విచ్ బోర్డులలో పైపులు ఏమైనా ఉన్నాయా, ఉంటే వీటిని క్లీన్ చేసుకొని మాల్ ఏమైనా ఉంటే సాఫ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి వైరింగ్ చేయడానికి ముందు. ఈ విధంగా మనం సాఫ్ చేసి పెట్టుకోవాలి బోర్డులు, స్విచ్ బోర్డులు అయినా, డీబీ అయినా, అదేవిధంగా మనకు డీ బాక్సులైనా, ఫ్యాన్ బాక్సులైనా, జంక్షన్ బాక్సులైనా అన్నీ మనం క్లీన్గా ఉంచుకోవాలి వైరింగ్ చేయడానికి ముందుగా. ఇది మెయిన్ హాలు. ఈ మెయిన్ హాల్ నుండి కొద్దిగా ముందుకు పోతే కిచెన్. ఇది కిచెన్ ఫ్రెండ్స్, ఓపెన్ కిచెన్. హాల్కు అటాచ్డ్గా ఓపెన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పూజ గది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మనం వైర్లన్నీ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 4 స్క్వేర్, ఒకటే బెండల్ ఉన్నది కాబట్టి రెండుగా డివైడ్ చేశాను. సో ఇవి 2.5. చూడండి, ఇవి 1 స్క్వేర్ ఫ్రెండ్స్. 2.5 రెండు వైర్లు, 1 స్క్వేర్ ఒక వైరు కలిపి ఇవి సర్క్యూట్ అంటాము. అదేవిధంగా ఇవి ఫేస్ న్యూట్రల్ మార్కింగ్ చేసుకున్నాను. ఎల్లో కలర్ ఒకటే కలర్ ఉంది 4 స్క్వేర్ వైరు. ముందుగా మనం బెడ్రూమ్ వైరింగ్ స్టార్ట్ చేస్తున్నాము. చూడండి, ఫస్ట్ మెయిన్ లైనింగ్ పైప్ ద్వారా మనం డీబీలోకి ఈ వైర్లన్నీ వేసుకోవాలి. సర్క్యూట్ అంటాము. సర్క్యూట్లన్నీ మనం డీబీలోకి వేసుకోవాలి. ఈ రూమ్ సర్క్యూటు తర్వాతకి రూమ్లో ఉండే లోకల్ వైరింగ్, లైట్ ఆఫ్లు కానీ ఇంకేదైనా ఫ్యాన్ ఆఫ్ కానీ వైరింగ్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇది బెడ్రూమ్ కాబట్టి ఒక ఏసీ సర్క్యూట్ ఒకటి, స్విచ్ బోర్డ్ సర్క్యూట్ ఒకటి, ఈ రెండు సర్క్యూట్లు ప్లస్ అదేవిధంగా మనకు మెయిన్ సర్క్యూట్ కూడా ఇక్కడ నుండే ఆప్షన్ ఉంది కాబట్టి మెయిన్ సర్క్యూట్ కూడా ఇక్కడ నుంచే తీసుకుంటున్నాను. మీటర్ దగ్గర నుండి డీబీలోకి వెళ్ళే ఫేస్ న్యూట్రల్ కూడా మనం ఇక్కడ నుండే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ముందుగా స్ప్రింగ్ వేసి రెడీగా ఉంచుకున్నాం మేము. దానికే టేప్ వేసి మనం వైర్లను అక్కడ డీబీలోకి పంపిస్తున్నాము. చూడండి, డీబీ దగ్గర ఇంకొకరు ఉండి స్ప్రింగ్ వైర్ గుంజుతున్నారు. సో ఇక్కడ నుండి మేము నెట్ వేస్తున్నాము. చూడొచ్చు, వైర్లు చిక్కుపడకుండా వైరింగ్ గుంజేటప్పుడు ముందుగా ఇద్దరు ఉండాలి. ఒకరు వైరు పంపించడానికి, ఒకరు వైరు గుంజుకోవడానికి. కంపల్సరిగా ఇద్దరు ఉండాల్సిందే ఫ్రెండ్స్. ఇవి ముందుగా మనం డీబీ దగ్గర నుండి ఏసీ పాయింట్ వరకు మనం మార్కింగ్ చేసుకున్న సర్క్యూటు. ఇందులో ఏసీ సర్క్యూట్ ఉంది, అదేవిధంగా స్విచ్ బోర్డ్ సర్క్యూటు, లైట్ ఆఫ్లు అన్నీ కలిపి కిందికి స్విచ్ బోర్డులోకి తీసుకుంటున్నాము. చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇప్పుడు 2A దగ్గరికి ఫేస్ న్యూట్రల్ సర్క్యూట్ అనేది ఒకటి వేసుకోవాలి. అదే దాంతోపాటు ఇన్వర్టర్ ఒక ఫేస్ వేసుకొని 2A పాయింట్లు కూడా దాంతోపాటు పంపించుకుంటున్నాము. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఎలక్ట్రీషియన్ వర్క్ మీకు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. ఉండు అదే
పెసలు తెచ్చేది అన్న, పెసలు ఏమి తీసుకో. డైరెక్ట్ వేసి స్ప్రింగ్ వేసి టైట్గా ఉంటుంది. అట్లా ఏడున్నాయి ఆడ నువ్వే అట్లా చిక్కు తీయాలి. తీసాపోది అవన్నీ కట్ చేసిన వైర్లేనా అన్నీ సాఫ్ట్వేర్ సెట్ చేసుకో అట్లా. ఓకేనా? ఫాల్ సీలింగ్ లేట్ పాయింట్ ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని వీడియో మొత్తంగా తీయట్లేదు. సో వైరింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి. ఫేసు, న్యూట్రల్, ఎర్తింగ్, ఇన్వర్టర్, అదేవిధంగా లైట్ పాయింట్లు. ఓకేనా ఫ్రెండ్స్? ఎదురుగా లైట్ పాయింట్ వాల్కు, పైన సీలింగ్కు ఫ్యాన్ ఆఫ్, అదేవిధంగా ఎక్స్ట్రాగా 2 లైట్లు ఫాల్ సీలింగ్కి వదిలేసాము. ఇది వచ్చేసి 2-వే స్విచ్ బోర్డు. ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బెడ్రూమ్ మెయిన్ స్విచ్ బోర్డు 12 మోడలర్. ఇది మెయిన్ డీబీ. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాము. ఈ హాల్లో లైట్ పాయింట్ అది. సేమ్ ఇక్కడ హాల్లో ఒక ఏసీ పాయింట్ ఉంది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ లైట్లు 2-3 ఎక్స్ట్రాగా వేసి పెట్టాము. ఇది హాల్ది మెయిన్ స్విచ్ బోర్డు. వైరింగ్ చేసిన తర్వాత ఇలా నీట్గా టేప్ మార్కింగ్ చేసుకున్నాం అనుకో, స్విచ్ బోర్డులు పెట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది స్విచ్ బోర్డులు పెట్టేటోళ్ళకి. ఇది టీవీ స్విచ్ బోర్డు. కిచెన్ ప్లాట్ఫామ్ స్విచ్ బోర్డులు ఇవి. ఇక్కడ చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫేసు, న్యూట్రల్, ఎర్తింగ్. ఇందులో 4 స్క్వేర్ వైర్ వాడాము. కిచెన్లో ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఉంది కాబట్టి 4 స్క్వేర్ వాడినాము. ఫ్రెండ్స్, ఇది పూజ గది స్విచ్ బోర్డు. అదేవిధంగా బయటికి 2-వే పాయింట్లు ఇందులో వేసుకుంటున్నాం కాబట్టి అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. కిచెన్ లైట్ పాయింట్లు కూడా దీంట్లోనే ఇచ్చాము.